వెల్కమ్ టు మన సెమీకండక్టర్. ఈరోజు మనం మన సెమీకండక్టర్లో ఫైనైట్ స్టేట్ మెషిన్స్ అంటే ఏంటో చూద్దాం. సో ఫైనైట్ స్టేట్ మెషిన్స్ అంటే ఏంటంటే ఒక లాజిక్ సర్క్యూట్ని మనము ఒక డిఫైన్డ్ వేలో రాయటమే ఫైనైట్ స్టేట్ మెషిన్ అనమాట. సో బేసిక్గా మనకి 2 టైప్స్ ఆఫ్ ఫైనైట్ స్టేట్ మెషిన్స్ ఉంటాయి. సో ఈ 2 టైప్స్లో కూడా స్టేట్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. డిఫైన్డ్ స్టేట్స్ ఉంటాయన్నమాట. అందుకే మనం ఫైనైట్ స్టేట్స్ అని అంటాం. సో మనకి ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్టేట్స్ అంటే ఒక లిమిటెడ్ నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఉంటాయి కాబట్టి ఆ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ స్టేట్స్లోనే మనం అనుకునే లాజిక్ని మనము దాంట్లో పెట్టేస్తామన్నమాట. సో మనం ఏదైతే కావాలనుకుంటామో మన రియల్ లైఫ్ టాస్క్ నుంచి అది ఈ ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్టేట్స్లోనే మనం ఎక్స్పెక్ట్ చేసి డిజైన్ చేస్తాం. సో అందుకే దీన్ని ఫైనైట్ స్టేట్ మెషిన్ అంటాం. సో ఇలా రాయటం వల్ల మన డిజైన్ ఈచ్ స్టేట్స్లో కాకుండా వేరే స్టేట్లో ఎక్కడ ఎగ్జిక్యూట్ అవ్వదు. సో మనకి ఎన్నైతే స్టేట్స్ మనం ఉంటాయి అని ఎక్స్పెక్ట్ చేస్తామో అన్ని స్టేట్స్ ఆ డిజైన్లో పెడతాం. సో ఇది ఫైనైట్ స్టేట్ మెషిన్ అంటే. సో బేసిక్గా మనకి 2 టైప్స్ ఆఫ్ ఫైనైట్ స్టేట్ మెషిన్స్ ఉన్నాయి. ఒకటి మీలే, ఇంకోటి మూరే. సో ఇదేంటంటే ఇక్కడ మనం మీలే చూస్తే ఇన్పుట్ ఉంది, కాంబినేషనల్ లాజిక్ ఉంది, ఇక్కడ మళ్ళీ సీక్వెన్షియల్ లాజిక్ ఉంది, ఇక్కడ మళ్ళీ కాంబినేషన్ లాజిక్ ఉంది. సేమ్ థింగ్ మూరేకి కూడా సేమ్ అనమాట. సో ద డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ దానికి మీలేలో అవుట్పుట్ మీరు చూస్తే ఇన్పుట్ పైన డిపెండ్ అయి ఉంది అండ్ ఆల్సో ఈ పర్టిక్యులర్ రిజిస్టర్ నుంచి వచ్చే అవుట్పుట్ పైన డిపెండ్ అయి ఉంది. సో బేసిక్గా మనము దీన్ని నెక్స్ట్ స్టేట్ అంటాము. ఇక్కడ రాసింది కదా నెక్స్ట్ స్టేట్ అని. ఇదేమో ప్రజెంట్ స్టేట్ అనమాట. స్టేట్ అని రాసాము బేసిక్గా, కానీ ప్రజెంట్ స్టేట్ ఇది. ఇది కూడా సేమ్, ఇది నెక్స్ట్ స్టేట్, ఇది ప్రజెంట్ స్టేట్. సో ప్రజెంట్ స్టేట్ అవుట్పుట్ అండ్ ఇన్పుట్ పైన డిపెండ్ అయ్యేది మీలే మషిన్ అనమాట. అండ్ మూరే మషిన్ ఇక్కడ చూస్తే ఓన్లీ స్టేట్ పైన డిపెండ్ అవుతుంది అనమాట. ఇది కరెంట్ స్టేట్ ఏదైతే ఉందో ఆర్ ప్రజెంట్ స్టేట్ ఏదైతే ఉందో దానిపైనే దీని యొక్క అవుట్పుట్ డిపెండ్ అయి ఉంటుంది. సో మనము ఇది బేసిక్ డిఫరెన్స్ ఈ రెండింటి మధ్యలో. సో మనము ఒకసారి స్టేట్ డయాగ్రామ్స్ ఎలా రాస్తాము రెండింటికి, స్టేట్ డయాగ్రామ్లో కూడా డిఫరెన్స్ చూపించాలి కదా. ఎలా డిఫరెన్స్ చూపిస్తాము అని అంటే, సపోజ్ మనకి 4 స్టేట్స్ ఉన్నాయనుకుందాం. S1, S0, S2, S3 ఇవన్నీ మన స్టేట్స్ అనుకుంటే, ఇది మన ఇన్పుట్ ట్రూ అయిందనుకోండి. స్టేట్లో ఇన్పుట్ ట్రూ అవ్వడం అంటే ఏంటంటే మనము ఈ స్టేట్లో ఉన్నప్పుడు మనం అనుకున్న ఎక్స్పెక్టెడ్ లాజిక్ ఇక్కడికి వస్తే సో అది మొత్తం ఎగ్జిక్యూట్ అయితే నెక్స్ట్ స్టేట్కి వెళ్ళమని చెప్తాం. ఇదన్నమాట. సో మనం సపోజ్ అలా కాకుండా ఒక ప్యాటర్న్ లాగా తీసుకుందాం. సీక్వెన్స్ డిటెక్టర్ ఒక ప్యాటర్న్ డిటెక్టర్ అంటాం 1011 అని. సపోజ్ మనం ఈ స్టేట్లో ఉన్నాం. ఈ స్టేట్లో ఉన్నప్పుడు మన ఇన్పుట్ డేటా మనకి 0 వచ్చిందనుకోండి. ఇన్పుట్ మనకి ఇక్కడ ఉండే ఇన్పుట్ 0 వస్తే మన లాజిక్లో అది కరెక్టా కాదు. మనం ఫస్ట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, 1 ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 1 వస్తేనే మనం నెక్స్ట్ స్టేట్కి వెళ్తాం. సో అలా ఇక్కడ 0 వచ్చినప్పుడు ఇక్కడే ఉంటుంది అనమాట, అదే స్టేట్లో ఉంటుంది. సో అవుట్పుట్ ఏంటంటే ఇది మొత్తం కంప్లీట్ అయితే మన అవుట్పుట్ ట్రూ అవ్వాలి, మన అవుట్పుట్ అయిందని చెప్తాం. సో ఇక్కడ ఇంకా అవ్వలేదు కాబట్టి 0 పెడతాం. సో ఇక్కడ మనం చూస్తే నెక్స్ట్ స్టేట్కి పంపుతున్నాము అని అంటే మనకి 1 వచ్చిందని అర్థం. సో 1 అవుట్పుట్ ఏంటి, 0నే ఇంకా. సో ఇక్కడికి వచ్చేసాము ఇప్పుడు మనం. సో ఈ S1 స్టేట్లో మనకి ఈ 1 వచ్చేసింది కాబట్టి S1 స్టేట్కి వచ్చాం. సో ఈ S1 స్టేట్లో ఇప్పుడు 0 వచ్చింది అనుకోండి. మనకి 0 వస్తే కరెక్ట్ కదా మన సీక్వెన్స్లో. సో అంటే మనం నెక్స్ట్ స్టేట్కి వెళ్తాం. సో 0 వచ్చినప్పుడు నెక్స్ట్ స్టేట్కి వెళ్తాం. దాని అవుట్పుట్ ఏముంటుంది, ఇంకా మన సీక్వెన్స్ మొత్తం డిటెక్ట్ అవ్వలేదు కాబట్టి 0నే అనమాట. సో ఇది ట్రూ. అదే ఈ S1 స్టేట్లో ఉన్నప్పుడు 1 వచ్చింది అనుకోండి. ఏమైంది, 1 వస్తే 1 వచ్చింది, మళ్ళీ నెక్స్ట్ది 1 వచ్చింది ఇక్కడ ఈ ప్లేస్లో. సో వచ్చినందుకు ఏమవుతుందంటే ఇదే స్టేట్లో ఉంటామన్నమాట. ఎందుకంటే మనం 1 వస్తే ఈ స్టేట్కే కదా రావాలి. సో ఇప్పుడు ఈ స్టేట్ నుంచి మనం చెక్ చేసుకుంటూ వెళ్తాం అన్నమాట.
ఈ స్టేట్లోనే ఉంది. సో మళ్ళీ ఈ స్టేట్లోనే చెక్ చేసి 0 వస్తే ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ స్టేట్కి వచ్చేసాం. ఈ స్టేట్లో ఉన్నప్పుడు ఏం రావాలి, మనకు 1 వస్తే ముందుకెళ్తాం కదా. 0 వస్తే ఏం చేస్తాం, 1 0 అయిపోయింది. సో 1 0 వచ్చినట్టు. 1 0 వస్తే ఏమైనట్టు, ఇక్కడికి వచ్చేసింది కదా, 1 0 వచ్చింది. సో 1 0 0 వచ్చినట్టు యాక్చువల్గా. సో ఇప్పుడు 1 0 0 వచ్చేసింది. సో 1 0 0 అనేది మన అసలు కరెక్టే కాదు. సో అప్పుడు ఏమైపోతుంది, స్టార్టింగ్ కండిషన్కి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఈ స్టేట్ దగ్గర నెక్స్ట్ వచ్చే వాల్యూ ఇది మొత్తం కరెక్ట్ అయిపోయింది వాల్యూస్ అంతా. సో ఇక్కడ నుంచి మళ్ళీ స్టేట్ మెషిన్ మళ్ళీ స్టార్ట్ అయ్యి ఇలా ప్రొసీడ్ అవుతుంది అనమాట. మనం ఎగ్జాంపుల్లో ఒక ప్రాపర్గా చూద్దాం దీన్ని, మీలే అండ్ మూరేని. సో బేసిక్గా రిప్రజెంటేషన్ ఎలా చేస్తాము అని అంటే, ఇది స్టేట్ 0 అనేది స్టేట్. మనము ఇన్పుట్ ఏంటి, మనకి ఇన్పుట్ 0 అనుకుందాం, అప్పుడే నెక్స్ట్ స్టేట్కి వెళ్తుంది. దాని అవుట్పుట్ ఈ ట్రాన్సిషన్లో రాస్తామన్నమాట. దాని అవుట్పుట్ ఏమొచ్చింది, 0 ఆర్ 1 అని ట్రాన్సిషన్లో రాస్తాం. ఎందుకంటే ఇది ఇన్పుట్ అండ్ స్టేట్ పైన, ప్రజెంట్ స్టేట్ పైన డిపెండ్ అవుతుంది కాబట్టి రెండింటి పైన డిపెండ్ అవుతుంది, ఇలా రాస్తాం. అదే మూరే మషీన్లో ఎలా రిప్రజెంట్ చేస్తాము, ఇది ఓన్లీ స్టేట్ పైన డిపెండ్ అవుతుంది కాబట్టి ఇలాగే స్టేట్లోనే అవుట్పుట్ ట్రూ ఇలా రాస్తాం, ఆర్ లేదంటే బై 1 అని స్టేట్లోనే మనం రాసేస్తాం అనమాట. S1 ఇలా ఇక్కడే ఇన్పుట్ రాస్తాం ఈ ట్రాన్సిషన్లో, అదనమాట. సో ఇలా మనం స్టేట్ డయాగ్రామ్ని చూడొచ్చు మీలేకి అండ్ మూరేకి. ఇప్పుడు మనము ఓవర్లాపింగ్ కేస్ అనేది ఉంటాయి, నాన్ ఓవర్లాపింగ్ కేస్ అనేవి ఉంటాయి. సో బేసిక్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఒక స్టేట్ డయాగ్రామ్ రాద్దాం మీలేకి అండ్ మూరేకి, అండ్ ఓవర్లాపింగ్ కేసు ఏమొస్తుంది, నాన్ ఓవర్లాపింగ్ కేసు ఏమొస్తుందో చూద్దాం, అండ్ ఆల్సో ఒకదానికి స్టేట్ టేబుల్ రాసేసి చూద్దాం అనమాట. ఓకే, సో నేను ఫస్ట్ ఇక్కడ 1011 అనే కేసు తీసుకుంటాను. ఓకే, మీలే కోసం. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి టోటల్, 4 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 4 స్టేట్ మెషిన్స్ ఉంటాయి, 4 స్టేట్స్ ఉంటాయి. S0 అనేది, S1, S2, S3. ఇది మనము నాన్ ఓవర్లాపింగ్ కేసు చూద్దాం. నాన్ ఓవర్లాపింగ్ అంటే ఏంటంటే, సపోజ్ మన ఇన్పుట్ ఎలా ఉంది అని అంటే 1 0 1 1 0 1 1 0 0 1 1 1 0 1 1 ఇలా ఉందనుకుందాం. ఇప్పుడు మనం డిటెక్ట్ చేయాల్సింది ఏంటి అంటే, ఈ పర్టిక్యులర్ కేస్ ఈ నెంబర్ వచ్చినప్పుడు మనకు దగ్గర అవుట్పుట్ 1 అవ్వాలి. సో ఇక్కడ చూస్తే 1 0 1 1 అంటే ఇక్కడ వచ్చింది మనకి కదా, నాన్ ఓవర్లాపింగ్ కేస్ అనుకుంటున్నాం కాబట్టి ఇది అయిపోయింది. సో ఇది అయిపోయింది కాబట్టి ఈ బిట్స్ అన్నీ వదిలేయాలి, ఎందుకంటే ఇది నాన్ ఓవర్లాపింగ్. సో తర్వాత మళ్ళీ ఎక్కడ వచ్చింది 1 0 లేదు, ఇక్కడ లేదు, మళ్ళీ ఇక్కడే ఉందన్నమాట కదా, రైట్. అదే ఓవర్లాపింగ్ కేస్ మనం చూస్తే, ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఒకటి వచ్చింది చూడండి, ఫస్ట్ మనం చూసినట్టు. అండ్ ఓవర్లాపింగ్ కేసులో ఇక్కడ కూడా ఇంకోటి మనం చూడొచ్చు 1 0 1 1 అని. సో ఇవి రెండు డిటెక్ట్ అవ్వాలి ఓవర్లాపింగ్ కేసులో. అదే నాన్ ఓవర్లాపింగ్లో అయితే రెండే, టోటల్ 3లో 2 వస్తాయి, ఓవర్లాపింగ్లో 3 వస్తాయి అన్నమాట. సో ఇక్కడ మనము ఎలా ఉంటుంది స్టేట్ డయాగ్రామ్ అనేది చూద్దాం. సో బేసిక్గా మన ఇన్పుట్ 1 వచ్చింది, మన ఇన్పుట్ 1 వస్తే నెక్స్ట్ స్టేట్కి మనం వెళ్ళిపోతాం, రైట్. సో 1 వచ్చింది, అవుట్పుట్ 0, ఎందుకంటే ఇంకా మన కాంబినేషన్ కంప్లీట్ అవ్వలేదు. అదే ఇన్పుట్ స్టార్టింగ్లో 0 వస్తే ఈ స్టేట్లోనే ఉంటాం, 0/0. ఇప్పుడు నెక్స్ట్ స్టేట్లో ఉన్నాం అంటే నెక్స్ట్ బిట్లో ఉన్నాం, ఈ నెక్స్ట్ బిట్లో మనకి 0 వస్తే ముందుకు వెళ్ళిపోతాం, రైట్. 0 వచ్చేసింది మనకి, ముందుకు వెళ్ళిపోయాం. మన అవుట్పుట్ ఇంకా 0నే ఉంది, ఎందుకంటే మనకి ఇంకా సీక్వెన్స్ కంప్లీట్ అవ్వలేదు. సో అదే ఈ నెక్స్ట్ స్టేట్లో 1 వస్తే ఏమవుతుంది,
ఈ నెక్స్ట్ స్టేట్లో 1 వస్తే నాన్ ఓవర్లాపింగ్ కేస్ కాబట్టి నెక్స్ట్ స్టేట్లో 1 వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనము ఇక్కడే ఉంటామన్నమాట. ఎందుకంటే ఇక్కడ 1 వచ్చింది, ఇక్కడ 1 వచ్చింది కాబట్టి మన ఇనిషియల్ వాల్యూ 1 కాబట్టి ఈ 1ని 1 లాగా కన్సిడర్ చేసుకుని చెక్ చేసుకుంటూ వెళ్తుంది కదా. సో ఇప్పుడు 1 ఇక్కడికి వచ్చింది కాబట్టి ట్రూ అయింది. సో ఇక్కడ 1 ఉంది. సో మనకి ఇప్పుడు ఎలా ఉంది? సో 1 వచ్చేసింది అనుకుందాం మన సీక్వెన్స్లో. ఇక్కడ సీక్వెన్స్లో 1 వచ్చింది అండ్ ఫస్ట్ టైంలో కూడా 1 వచ్చింది. సో ఈ 1ని కన్సిడర్ చేసుకోవాలి కదా. తర్వాత మళ్ళీ ఇదంతా సీక్వెన్స్ డిటెక్ట్ చేయాలంటే ఇది వదిలేసి వెళ్ళిపోతే అలా చాలా మిస్ అయిపోవచ్చు మనం. అందుకని ఈ 1ని ఇగ్నోర్ చేసి ఇది మన ఫస్ట్ నెంబర్ అని తీసుకుని ఇదే స్టేట్లో ఉంటుందన్నమాట. సో మళ్ళీ ఇప్పుడు ఈ స్టేట్లో నెక్స్ట్ సెకండ్ నెంబర్ కోసం వెతుకుతుంది. 0 వస్తే ముందుకు వెళ్ళిపోతుంది. అలాగా ఇప్పుడు థర్డ్ నెంబర్ 1 అయితే మనం ముందుకు వెళ్ళిపోతాం. అవుట్పుట్ ఏంటి? 0, ఎందుకంటే మనకి ఇంకా 1 బిట్ ఉంది, అది కూడా మనం చెక్ చేసుకోవాలి. సో అప్పుడు ఈ సెస్2లో 1 వస్తే ముందుకెళ్ళింది. 1 వచ్చిందంటే దాని అర్థం ఏంటి? 101 అని వచ్చిందని అర్థం. అదే ఒకేలా 100 వస్తే అంటే S2 దగ్గర 0 ఇన్పుట్ అనేది వస్తే మనకేమవుతుంది? సో ఇక్కడ ప్యాటర్న్ చూద్దాం మనం. మనకు రావాల్సిన ప్యాటర్న్ ఏంటి? 1011, కానీ 100 వచ్చింది. అంటే అసలు ఏం ఎగ్జిక్యూట్ ఇక్కడ మ్యాచ్ అవ్వట్లేదు. సో కంప్లీట్గా ఇది రాంగ్ అయిపోయింది. సో కొత్తగా మనం స్టార్ట్ చేయాలి ప్యాటర్న్. సో అందుకని ఫస్ట్ స్టేట్కి వెళ్ళిపోతుంది. సో ఏంటిది? 0 వస్తే ముందుకే వెళ్ళిపోయి 0th స్టేట్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తుంది. అవుట్పుట్ 0నే ఉంటుంది, ఎందుకంటే మనకు మ్యాచ్ అవ్వదు. ఇప్పుడు S3 స్టేట్కి వచ్చేసాం. S3 స్టేట్లో 1 వస్తే ఏమవుతుంది? 1 వస్తే మన ప్యాటర్న్ మొత్తం కంప్లీట్ అవుతుంది. 1011 వచ్చింది. సో ఇది నాన్ ఓవర్లాపింగ్ కాబట్టి మళ్ళీ 1 వస్తే ఇక్కడ ముందుకు వెళ్ళిపోవాలన్నమాట. మళ్ళీ S0కి వెళ్ళి మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయి, ఓవర్లాప్ చేయొద్దు అని అర్థం. ఇలా ముందుకు వెళ్ళిపోతుంది. ముందుకు వెళ్ళిపోయి ఏమవుతుంది? ఈ అవుట్పుట్ 1 చేసేస్తుంది. అదే ఇక్కడ 0 వస్తే అంటే ఏంటి? 1010 వచ్చేసింది అనుకోండి. సపోజ్ ఇలాగా ఈ ఫస్ట్ 3 అనేవి ట్రూ, 101 వచ్చింది, కానీ ఇక్కడ 1 రాకుండా 0 వచ్చింది. ఒకవేళ అలా 0 వస్తే దాని అర్థం ఏంటి? ఈ 2ని కన్సిడర్ చేసుకోవచ్చు కదా. మన ప్యాటర్న్లో ఈ 2 ఉన్నాయి కదా, అంటే ఈ 2ని కన్సిడర్ చేసుకుని ముందుకు వెళ్ళొచ్చు కదా. సో అంటే ఈ 1 అండ్ 0 అయ్యింది, 1 అండ్ 0 వచ్చింది. ఇప్పుడు మనం తర్వాత చెక్ చేసుకుంటే సరిపోతుంది అని అర్థం. సో ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. సో బేసిక్గా 0 వచ్చినప్పుడు అప్పుడు ఏమని అర్థం? 1 వచ్చేసింది, 0 వచ్చేసింది. ఇప్పుడు S2 స్టేట్లో మిగిలిన థర్డ్ది ఏమొచ్చిందో చెక్ చేసుకోరా అని చెప్తుంది అనమాట ఇక్కడ బేసిక్గా. సో ఇది మీలే మషీన్ అనమాట. ఓకే, మీలే మషీన్లో ఇది నాన్ ఓవర్లాపింగ్ మనం చూసాం. నాన్ ఓవర్లాపింగ్ అంటే ఏంటి? బేసిక్గా ఈ అవుట్పుట్ అనే పిన్ మిగతా అన్ని సేమ్ ఉంటాయి. ఎందుకంటే ఓవర్లాపింగ్ అనేది మనం ఎప్పుడు చూస్తాము? మొత్తం మ్యాచ్ అయ్యాక ముందు పిన్ కూడా మనది సెకండ్ సీక్వెన్స్లో కలుస్తుందా లేదా అని చెక్ చేసుకుంటాం. సో బేసిక్గా ఇక్కడ చూస్తే ఈ అవుట్పుట్ పిన్ అయితే ఏదైతే ఉందో దీన్నే మనం చూస్తాం. ఇదే చూసి ఇప్పుడు ఓవర్లాపింగ్ కేస్ అంటే ఈ 1 లాస్ట్ బిట్ 1 కాబట్టి ఆ బిట్ మనకి యూజ్ అవుతుందా లేదా మన మళ్ళీ సీక్వెన్స్ చూడడానికి అని చూస్తే ఇక్కడ చూస్తే ఫస్ట్ బిట్ 1. సో అందుకని ఈ బిట్ 1 అయితే టోటల్ ముందుకు వెళ్ళిపోకుండా ఈ బిట్ 1 అయినప్పుడు ఇక్కడికి వచ్చాయి అంటే S1 దగ్గరికి వచ్చేస్తుంది. ఇలా S1 దగ్గరికి వచ్చేసి ఇది ఓవర్లాపింగ్ కండిషన్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇది ఓవర్లాపింగ్, ఇది నాన్ ఓవర్లాపింగ్. హోప్ఫుల్లీ ఈ మీలే ఓవర్లాపింగ్ అండ్ నాన్ ఓవర్లాపింగ్ అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమవకపోతే కామెంట్స్లో పెట్టండి, ఇంకా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, అండ్ కామెంట్ చేయడానికి చూస్తాను. సో ఇప్పుడు మూరే చూద్దాం. ఇప్పుడు మూరేలో మనం అనుకున్నాం కదా, స్టేట్లో కిందే స్టేట్ ఎక్కడైతే ఉందో దాని కిందే అవుట్పుట్ రాస్తాం.
ట్రాన్సిషన్లో ఓన్లీ ఇన్పుట్ రాస్తాం. సో మీలేకి మూరేకి ఇంకో డిఫరెన్స్ ఏంటంటే ఒక స్టేట్ మెషిన్ ఎక్కువ ఉంటుంది, ఒక స్టేట్ ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ ఎన్ని బిట్స్ ఉన్నాయి, మనకి 4 బిట్స్ ఉన్నాయి, అంటే 5 స్టేట్స్ వస్తాయి. S0, S1, S2, S3, S4. సారీ, ఇక్కడ రాస్తాను S4 అని, ఆర్ క్లియర్ చేసి మళ్ళీ రాద్దాం బెటర్గా. సో S0, S1, S2, S3, S4. సో అనుకుంటాం కదా ఏంటి, ఒక స్టేట్ ఎక్కువ ఉంటుందని, అందుకని మూరేలో ఒక స్టేట్ ఎక్కువ వచ్చేసింది మనకి. సో ఫస్ట్ థింగ్ ఏంటి, మనకి రావాల్సిన కరెక్ట్ ఇన్పుట్ వస్తే ముందుకు వెళ్ళిపోతాం, రైట్, నెక్స్ట్ స్టేట్కి వెళ్ళిపోతాం. అదేంటి, 1 వచ్చింది. 1 అనే ఇన్పుట్ వచ్చినప్పుడు మన అవుట్పుట్ ఏంటి, 0, ఎందుకంటే మన సీక్వెన్స్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు కదా, అలాగా. సో అండ్ ఇంకో ఇన్పుట్ ఏంటి, 0 అనే ఇన్పుట్ వచ్చింది, అవుట్పుట్ ఏంటి, 0 కదా. అండ్ తర్వాత 1 అనే ఇన్పుట్ వచ్చింది, అవుట్పుట్ ఏంటి, 0. ఓకే, తర్వాత 1 అనే ఇన్పుట్ వచ్చింది మళ్ళీ, సో అవుట్పుట్ ఏంటి, 0. ఇక్కడ ఈ ఇన్పుట్తో ఈ స్టేట్ మెషిన్ అవుట్పుట్ 1 అయిపోతుంది అనమాట. సో ఇలా రాస్తాం మన కండిషన్. ఇప్పుడు ఇక్కడ నాన్ ఓవర్లాపింగ్ కండిషన్ చూద్దాం ఫస్ట్, అది మనందరికి ఈజీగా ఉంటుంది కాబట్టి. నాన్ ఓవర్లాపింగ్ కండిషన్లో ఇప్పుడు మనకి ఇదంతా కరెక్ట్గా వస్తే ఏంటో స్టేట్ చూసేసాం. అదే స్టేట్లో ఎవ్రీ స్టేట్కి రాంగ్ ఇన్పుట్ వస్తే ఏమవుతుందో చూద్దాం, ఏ స్టేట్ దగ్గరికి వెళ్తుందో చూద్దాం. సో 1 వచ్చినప్పుడు ముందుకెళ్ళింది, అదే 0 వచ్చుంటే వేస్ట్ కదా, అంటే మన సీక్వెన్స్ ఇక్కడ వైలేట్ చేస్తుంది కాబట్టి ఇక్కడే ఉంటుంది 0 వస్తే. ఇది అయిపోయింది కండిషన్, 1 and 0 చెక్ చేసాం. ఇప్పుడు ఇక్కడ 0 వస్తే ముందుకెళ్తుంది, అంటే 1 వస్తే ఏమవుతుంది, ఇదే పొజిషన్లో ఉంటుంది సింపుల్గా, ఎందుకంటే మన ఫస్ట్ ఈ 1 ట్రూ అయింది, ఇక్కడ చూసినట్టే సింపుల్. ఓకే, అండ్ 1 వస్తే ముందుకెళ్ళింది. ఇప్పుడు 0 వస్తే ఏమవుతుంది, సిమిలర్ స్టేట్ మెషిన్ ఇక్కడ కూడా మళ్ళీ 0 వస్తే మొత్తం మనదంతా బిస్కెట్ అయిపోతుంది కదా, సో అలా అయిపోయింది అనమాట. సో ముందుకెళ్ళిపోతుంది. అదే ఈ స్టేట్లో 1 వస్తే ముందుకెళ్తుంది, మరి 0 వస్తే ఏమవుతుంది, అర్థమవుతుందా? ఇప్పుడు మనకి ఇక్కడ 1 వస్తే మనకి ముందుకెళ్ళింది. ఇప్పుడు మనము నీట్గా రాసుకుంటే 1 0 1 వచ్చేసింది. ఇప్పుడు 1 వస్తే ముందుకు వచ్చింది, సో దట్ సీక్వెన్స్ కంప్లీట్ అయిపోతుంది. అదే 0 వస్తే ఏమైంది, ఇక్కడికే వస్తుంది అనమాట 0. అప్పుడు ఏమవుతుంది, 1 0 అనేది ఇక్కడి నుంచి తీసుకుంటుంది, ప్రీవియస్ కేస్ లాగా సింపుల్గా అలా ముందుకు వచ్చేసి ఇలా కంప్లీట్ చేసేస్తుంది. S3 అనే స్టేట్లో మనకి 1 వచ్చింది, సో అందుకే మనకి కంప్లీట్ అయింది సీక్వెన్స్ 1 1 అని. సో ఇప్పుడు నాన్ ఓవర్లాపింగ్ కేస్ చూస్తున్నాం కాబట్టి S4 అనే స్టేట్లో 0 వచ్చినప్పుడు ఏమవుతుంది, 1 వచ్చినప్పుడు ఏమవుతుంది అనేది చూద్దాం. సో ఫస్ట్ థింగ్ 0 వస్తే ఏమవుతుంది, ఇక్కడ వరకు సీక్వెన్స్ కంప్లీట్ అయింది కాబట్టి ఏమొచ్చినా కూడా మనకి ఇక్కడ నాన్ ఓవర్లాపింగ్ కేసులో కొత్తగా స్టార్ట్ చేస్తాం కాబట్టి 0 వచ్చితే మనం ఫస్ట్కి వెళ్ళిపోతాం కదా, 0's కేస్. అదే 1 వస్తే ఈ స్టేట్కి వచ్చేస్తాం, సో దట్ ఈ 1 వచ్చింది, సో ఇక్కడ కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోయింది మళ్ళీ అని, అదనమాట. ఇలా ఇప్పుడు అదే ఓవర్లాపింగ్ కేసులో అయితే ఏమవుతుంది, 0 వస్తే ఇక్కడ ఇది కలిసింది ఇక్కడ, సో అందుకని ఇక్కడికి వచ్చేస్తాం, రైట్. 1 0 వచ్చేసింది కాబట్టి ఇక్కడ 1 and 0 కలిసింది, ఇక్కడ ఈ ముందు దాన్ని 1 తీసుకున్నాం కాబట్టి, సో అందుకని ఇక్కడికి మనం వచ్చేస్తాం 0 వస్తే. అదే 1 వచ్చింది అనుకోండి, 1 వస్తే ఏమవుతుంది, సారీ 0 వస్తే ఈ స్టేట్కి వస్తాం మనము, సారీ ఇక్కడ కాదు. అదే 1 వస్తే ఇక్కడ మనం చూసినట్టు ఇలాగే వచ్చేస్తాం అనమాట. ఇది ఓవర్లాపింగ్ అండ్ నాన్ ఓవర్లాపింగ్ కేసు. అండ్ మనం ఇప్పుడు దీనికి ఒక స్టేట్ టేబుల్ కూడా రాయొచ్చు అనమాట. సో
ఈ స్టేట్ టేబుల్ని నేను బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం బేసిక్గా ఈ పర్టికులర్ స్టేట్ డయాగ్రామ్ని చూసే స్టేట్ టేబుల్ రాసేస్తాము. సో ఆ స్టేట్ టేబుల్ని నేను బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంకో వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దీని తర్వాత పెడతాను. సో ఆ స్టేట్ టేబుల్ని అక్కడ మీరు చూడొచ్చు. యా, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మన సెమీకండక్టర్.